నమస్తే. ఈ చీరలో నేను బాగున్నానా అనే మంచి కథ వినబోతున్నాం. సుప్రసిద్ధ రచయిత శ్రీ మధురాంతకం రాజారాం గారు రాసిన కథ ఇది. ఒసే ముత్యాలు, ఈ చీరలో నేను బాగున్నానా? నేను అనబడేది కనుక బాగున్నట్టయితే అది ఏ చీరలోనైనా బాగానే ఉంటుంది అని ముత్యాలకు తెలుసు. కానీ ఈ అభిప్రాయాన్ని స్పష్టంగా మాటల్లో పెట్టడానికి కావలసిన భాషా జ్ఞానం ఆమెకు లేదు. ముత్యాలు మర్రిపల్లెలో పుట్టింది. 2-3 వయసు వచ్చేదాకా ఒంటిపైన బట్ట అన్న మాట లేకుండా తిరిగింది. చిన్నాన్న పెళ్లికి వాళ్ళ నాన్న చీటీ బట్టతో ఒక గౌను కుట్టుకొచ్చిన రోజున ఒక పెద్ద రాజ్యానికి తాను దొరసాని అయిపోయినట్టు సంబరపడిపోయింది. ముత్యాలు జీవిత యాత్రలో అది మొదటి మజిలీ అయితే, రెండో మజిలీ తన కోసం ఒక పావడా జాకెట్టు తయారు కావడం. వారానికి ఒకసారి ఈ పావడా జాకెట్టు చాకలికి వేయాల్సి వచ్చినప్పుడు ఆమె చిన్న చీర ముక్క ఒకటి శరీరానికి చుట్టబెట్టుకునేది. అలా మరికొంతకాలం గడిచి అక్కడ ముత్యాలు పావడా పైన ఓణి వేయాల్సిన అవసరం వచ్చేసరికి ఇక్కడ పెదరామాపురంలో మేనత్త కొడుకు మంగపతికి ముకుతాడు అత్యవసరమైపోయింది అన్న వర్తమానం వచ్చింది. 22 రూపాయలు పెట్టి మంగపతి ముహూర్తం చీర కట్టుకుని ముత్యాలు బస్సు ఎక్కి చక్క కొత్త కాపురానికి వచ్చేసింది. మర్రిపల్లెలో ముత్యాలు చీర కట్టుకునే వాళ్ళనైతే చూసింది, కానీ ఆ చీరలో తాము బాగున్నట్టా లేనట్టా అని వితర్కించుకునే వాళ్ళని చూసి ఎరగదు. ఇక్కడ పెదరామపురంలో కూడా ఈ గొడవ అన్నిళ్లలోనూ ఉన్నట్టు లేదు. పెదబాబు గారి కోడలు శకుంతల రాణి రోజుకు 4-5 సార్లన్నా దుస్తులు మారుస్తుంది. చీర మార్చినప్పుడల్లా ఇదే ప్రశ్న: ఒసే ముత్యాలు, ఈ చీరలో నేను బాగున్నానా? తల వంచుకుని తన పనేమిటో తాను చేసుకుంటూ, మీకేమండమ్మా, చాలా బాగున్నారు అంటుంది ముత్యాలు. ఓసే వెర్రి మొహమా, నా సంగతి కాదే, నా చీర సంగతి అంటుంది శకుంతలారాణి. ముత్యాలు వెనకకు తిరిగి చూసి, చీర చాలా బాగుందమ్మా, ఎక్కడ కొన్నారు అని అడిగితే అప్పటికది శకుంతలారాణికి ఆనందం కలిగించే విషయం. ఎప్పుడు కొన్నారు అని అడిగితే ఆమెకు కలిగేది పరమానందం. ఇక అంతా బ్రహ్మానందమే. ఏమీ అడగకపోతే శకుంతలారాణికి నాలుక పెరుక్కోవాలనిపిస్తుంది, జుట్టు పీక్కోవాలనిపిస్తుంది. ఇంకా మాట్లాడితే ఎదటి మనిషి పైన పడి గోళ్లతో మొహం రక్కేయాలనిపిస్తుంది. ఆ ఉక్రోషం కొట్టొచ్చినట్టుగా మొహంలో స్పష్టంగానే కనిపిస్తుంది. ఎందుకు ఎందుకు ముత్యాలకు సరిగా అర్థం కాదు. ఒక్కొక్కప్పుడు కాఫీ తీసుకురమ్మని ముత్యాలకు పురమాయించి తాను చక్కా మేడపైకి వెళ్ళిపోతుంది శకుంతలారాణి. ముత్యాలు కాఫీ గ్లాస్తో శకుంతలారాణి గదిలో అడుగుపెట్టేసరికి ఆ గది గదిలా ఉండదు. ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన తర్వాత కౌరవ సభలా ఉంటుంది. శ్రీకృష్ణుడు ద్రౌపదికి సప్లై చేసిన చీరల్లో బహుశా ఇంతటి వైవిధ్యం కనిపించి ఉండదు. ఎందుకంటారా? అప్పటికింకా కంచి, గద్వాలు, అలంపురం, వెంకటగిరి, బొబ్బిలి, పుల్లంపేట, ధర్మవరం, మాధవరం ఇలాంటి ఊళ్ళలో ఇన్ని రకాల చీరలు అప్పటికి తయారు కాలేదు. ఒక్కొక్క చీరగా మడిచి పెడతావా ముత్యాలు, నేను బీరువాలో సర్దేస్తాను అంటుంది శకుంతలారాణి. అలాగేనండమ్మగారు అంటుంది ముత్యాలు. చీరలు మడిచిపెడుతూ ముత్యాలు ఆలోచనలో పడుతుంది. దండిగా చీరలున్నాయి కదా అని ఎవరైనా ఒక్కసారిగా 4-5 చీరలు ఒంటికి చుట్టుకుంటారా? అదేం కుదరదు. మరైతే ఒక మనిషికి ఇన్ని చీరలు ఎందుకు? పెట్టెలో మగ్గిపోవడానికా, లేదంటే చివరికి చిమటలు తినిపోవడానికా? హఠాత్తుగా ఆలోచనలకు అడ్డు తగులుతోంది శకుంతలారాణి. ఇదేం చీరో తెలుసా ముత్యాలు అంటుంది. ఆ చీర కేసి తేరిపార చూసి, ఇదా? ఆ రోజు కరణం కామప్ప గారింట్లో పేరంటానికి వెళ్ళిన రోజు మీరు కట్టుకున్నది ఇదే కదండి అంటుంది ముత్యాలు. కరణం కామప్ప గారింట్లో పేరంటం జరిగి 3 మాసాలై ఉంటుంది. ఇంకొక 3 నెలలకు కానీ తాను ఈ చీర కట్టకపోవచ్చు. తనకి ఎన్ని చీరలున్నాయో లోకులకు తెలియడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, ఈ లోకులు అనేవాళ్లకు తన చీరల వైభవాన్ని గురించి బొత్తిగా కాబట్టినట్టు లేదు. ఇందులో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేనట్టు, అప్పటికది చాలా మామూలు విషయమైనట్టు విలుముభావంగా ఉండిపోతారు. ఈ లోకుల్లో అగ్రస్థానం తనకు కట్టుకోవడానికి ముహూర్తం చీరతో సహా కలిపి లెక్కపెట్టినా 4-5 కన్నా ఎక్కువ లేవు కదా. మరైతే దేని చూసుకుందమ్మా దీనికి ఇంత బింకం? కించిత్ అసూయ కనపడదే, కాస్త అసహనం కూడా ప్రకటించదే. ఇదేం ముద్దు మనిషి అమ్మా ఈ ముత్యాలు. చీరలు మడత పెడుతూ అప్పుడప్పుడు తల పైకెత్తి శకుంతలారాణి వైపు చూస్తోంది ముత్యాలు. చాలా అందమైన మొహం శకుంతలారాణిది. పొడుగాటి కురులు, పోతే పూటకొక రకం చీరతో ముస్తాబోతుంది కూడా.
ఇలాంటి అందమైన మనిషి మనసంతా విప్పి హాయిగా ఒళ్ళు జల్లుమనేలా ఒక్కసారి నవ్వేస్తే చూడాలి అన్న కోరిక ముత్యాలకు తీరకుండానే ఉండిపోయింది. కంచిపట్టు చీర సునాయాసంగా కొనగలిగిన మనిషికి కాస్తంత చిరునవ్వు దొరక్కపోయిందా? ఒక చీర కొనడం మానేసి ఆ డబ్బు పెట్టి ముఖం కళకళలాడే మందేదైనా కొనుక్కోకూడదు? వీళ్ళకి మేడలున్నాయి, తోటలున్నాయి, కారుంది, కుళాయి తిప్పితే నీళ్ళొస్తాయి, మరనొక్కితే పంకా తిరుగుతుంది, ఒక మీట తిప్పితే రేడియో పాట అందుకుంటుంది. అయినా ఎన్ని ఉండే లాభం? చిన్నమ్మగారి మొహం విప్పారిన పువ్వు. ఆమె మేడలో మసలే ఒక నీడ. ముత్యాలు మేనత్త బంగారమ్మ పెదబాబు గారి ఇంట్లో పనిచేస్తూ ఉండేది. కొత్త కోడలు కాపురానికి రాగానే ఆమె తనంతట తానుగా రిటైర్ అయిపోయి ఆ ఉద్యోగాన్ని ముత్యాలకు అప్పచెప్పింది. చిన్నప్పటి నుంచి ఒళ్ళు వంచి పనిచేయడానికి అలవాటు పడిన ముత్యాలకు పెదబాబు గారి ఇంట్లో పనిచేయడం ఏమంత కష్టం అనిపించలేదు. ఆమెకు విడ్డూరంగా ఉన్నదల్లా ఇక్కడి మనుషుల వాలకమే. అయినా పెద్దవాళ్ళ ఊసి మనకెందుకు లెమ్మన్నట్టుగా ఆమె వాళ్ల మధ్య వీలైనంత వరకు ఒక మూగపాత్రగానే ఉండిపోయింది. అయితే అలాంటి ముత్యాలు కూడా ఒక సందర్భంలో ఒళ్ళు మరిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఒళ్ళు మరిచినప్పుడు మనిషి నోటి గుండా వచ్చిన మాట ఎలాంటి తీవ్ర పరిణామానికైనా దారితీస్తుంది. అసలు ఇక్కడ ఏం జరిగిందో చెప్పాలి. సంకురాత్రికి ఇంకా వారం రోజులుందనగా శకుంతల రాణి, పండక్కి నువ్వు కొత్త చీర కొనుక్కోలేదా ముత్యాలు అని అడిగింది. ముత్యాలు సిగ్గుపడిపోయింది. పెళ్లిపీటల మీద తనకు నాసిరకం చీర కొనిపెట్టినందుకు మంగపతిని బంధువులందరూ తలా ఒక మాట అన్నారు. తన విలువ తనకు తెలిసి వచ్చాక ముత్యాలు కూడా ఆ చీర తాను కట్టనంటే కట్టనని మారాం చేసింది. ముద్దరాలి ముచ్చట తీర్చి ఆమె మనసు దోచుకోవాలని మంగపతికి కూడా ఒక మంచి బుద్ధి పుట్టింది. అతడెలాగో ఒక 50 రూపాయలు సంపాదించాడు. టౌన్కు వెళ్ళి 4 అంగళ్ళు ఎక్కి దిగి 50 రూపాయలకు పట్టు చీరలేవి రావని తెలుసుకున్నాక అతను స్నో వైట్ చీర తీసుకొచ్చాడు. లేత లేత నీలి మబ్బుల చీర, మబ్బుల వెనక మెరుస్తూ రంగురంగుల నక్షత్రాలు. ఇరుగు పొరుగు అమ్మలక్కలు ఆ చీరలో ముత్యాలు మబ్బుల చందమామలాగా ఉంటుంది అన్నారు. ముత్యాల ద్వారా ఈ వర్తమానం తెలుసుకున్న శకుంతలారాణి, ఏది ఒకసారి ఆ చీర తెచ్చిపెడ్దు ముత్యాలు అంది. ఆ రోజు సాయంకాలమే ముత్యాలు స్నో వైట్ చీర తీసుకుని వెళ్ళి శకుంతలారాణికి చూపెట్టింది. కొత్త చీర వైపు చూడగానే శకుంతలారాణి కళ్ళు మిలమిల మెరిశాయి. ఆమె చీరను తాకి చూసింది, తిప్పి చూసింది, పొరలు పొరలుగా విడదీసి శరీరం పైన కప్పుకుని చూసింది. దాని స్పర్శ, రంగు, వాసన అన్నీ ఆమెకి ఎంతో ఇంపుగా ఉన్నాయి. తటాలన గదిలోకి వెళ్ళి ఆమె క్షణాల్లో చీర మార్చేసుకుంది. నిలువుటద్దం ముందు నిలబడి కొత్త చీరలో తన స్వయం పోతున్న పోకడలన్నీ తనవి తీరా చూసుకుంది. ఈ తతంగమంతా కొనసాగుతూ వచ్చిన 10 నిమిషాల వ్యవధిలో ఆమె ఈ చీర ముత్యాలుది అన్న సంగతి మర్చిపోయింది. ఈ చీర తనది కాదు, ముత్యాలుది. ఆమె వెలపల నిలబడి ఉంది అన్న విషయం జ్ఞప్తికి రాగానే శకుంతలారాణి బిరబిరా బయటికి పరిగెత్తుకొచ్చింది. వసే ముత్యాలు, మంచిదానివి కదూ, నేను ఒక మంచి మాట చెప్తాను, వింటావా? మరేం లేదు, నాకెందుకో ఈ చీరను విడిచిపెట్టడానికి బుద్ధి పుట్టడం లేదు. దీని వెల ఎంత? 50 రూపాయలా? నేను ఇంకొక 4-5 ఎక్కువగానే ఇచ్చేస్తాను. అంతగా కావాలంటే నువ్వు ఇంకొక చీర తెప్పించుకోవచ్చు. ఏమంటావు ముత్యాలు? సరేనా? ఉండు, ఇప్పుడే డబ్బు తీసుకొస్తాను. ముత్యాలు ముఖం ముడుచుకుపోయింది. పండగ లోపల మళ్ళీ ఇలాంటి చీర కొనుక్కోవడం కుదరకపోవచ్చు. పట్టణానికి వెళ్ళి రావడానికి భర్త బద్దకించవచ్చు. తనకింత మంచి చీర తెచ్చిపెట్టినందుకు అత్తగారు అసలే రుసరుసలాడుతోంది. ఈసారి ఆవిడ బొత్తిగా ఒప్పుకోకపోవచ్చు. డబ్బు చేతిలో పెడుతూ, ఏం ముత్యాలు అలా ఉన్నావు, దిగులుగా ఉందా అంటూ పరామర్శించింది శకుంతలారాణి. ఏం దిగులేండి అమ్మగారు, ఎంత పాత చీర కట్టుకున్నా నా భర్త కళ్ళకు నేను బాగానే ఉంటాను అని వెనుదిరిగి చూడకుండా కిరుక్కున బయటకు వచ్చేసింది ముత్యాలు. జరిగిన కథ అంతా విన్నాడు మంగపతి. కోప్పడాల్సింది పోయి వేడిగా నిట్టూర్చాడు. అయ్యో, ఎంత పని చేసావు ముత్యాలు అంటూ నొచ్చుకున్నాడు. అబ్బే, నేనేం చేశాను మామా అంటూ తెల్లబోయింది ముత్యాలు. మంగపతి వివరించాడు. శకుంతలారాణికి పెళ్ళై 3 ఏళ్లైంది. భారీ కట్నంతో, బోలెడు చీరలతో, సారెలతో ఆమె కాపురానికి వచ్చింది. అమ్మాయిని చిదిమి దీపం పెట్టుకోవచ్చు అని అందరన్నారు. కానీ నట్టింట వెలిగే దీపం కన్నా చిన్నబాబుకు వీధి దీపాలంటేనే ఇష్టం. గంటకొక కాఫీ తాగి నోరు చేదెక్కిన వాడికి కమ్మటి మజ్జిగ రుచిస్తుందా? ఇంటి పట్టున ఉండి ఎప్పుడు తన కోసం ఎదురుచూసే భార్య అంటే చిన్నబాబుకు చెప్పరానంత తలనొప్పి. అతని నివాసం హమేషా పట్టణంలోనే. అక్కడ అతని వ్యామోహాలకు ధూప దీప నైవేద్యాలు సమర్పించే స్నేహితులు
దండిగా ఉన్నారు. స్థిరంగా ఒక బస ఉంది. ఆ బసలో తన ఇష్టం వచ్చినట్టు తాముండడానికి కావలసిన వెసులుబాట్లన్నీ ఉన్నాయి. చిన్నమ్మగారికి ఏం మిగిలింది? బీరువా నిండు చీరలున్నాయి. కళ్ళ నిండుకు కన్నీళ్లు మిగిలాయి. చాలని దానికి పుండు మీద కారం చల్లడానికి నువ్వు హోదాని బయలుదేరావు అన్నాడు మంగపతి. ముత్యాల కొయ్య బొమ్మలా మ్రాన్బడిపోయింది. 10 రోజులు గడిచాయి. ఈ 10 రోజుల్లో చిన్నమ్మగారి ఔదార్యం పెదరామాపురంలో ఇంటింటా చెప్పుకోదగ్గ విషయమైపోయింది. నాకు వాయిల్ చీర ఇచ్చింది అని ఒకరంటే, నాకు ఫుల్ వాయిల్ చీర ఇచ్చిందని ఒకరు, మా అమ్మాయికి 2 చీరలు ఇచ్చిందని ఒకరంటే, నా కోడలికి 3 చీరలు ఇచ్చిందని ఇంకొకరు. ఈ చీరల దానం చివరికి ఎక్కడి దారి తీస్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. చిన్నమ్మగారు పుట్టింటికి బయలుదేరి వెళ్ళబోతున్నారు అన్న వార్త మాత్రం అక్కడక్కడ చెప్పుకున్నారు. అత్తింటి కాపురం చేస్తున్న కోడళ్ళు పుట్టింటికి వెళ్ళడం సహజమే. శకుంతల రాణి పుట్టింటికి బయలుదేరడంలో కూడా వైపరీత్యం అని చెప్పుకోదగ్గది ఏది కనిపించలేదు. కానీ ఆమె వెళ్ళి చేరినట్టు పుట్టింటి నుంచి వార్త రాకపోవడం ఇక్కడి వారికి కాస్త ఆశ్చర్యం కలిగించింది. వారం రోజులు ఓపిక పట్టి వీళ్ళొక టెలిగ్రామ్ ఇచ్చి చూశారు. టెలిగ్రామ్కి బదులు ఒక మనిషి పరతెంచి వచ్చాడు. శకుంతల రాణి అక్కడికి వెళ్ళనే లేదుట. ఈ వర్తమానం తెలియగానే పెదబాబు గారిల్లు కుమ్మరావల్లా ఒక వరుసలో లోపలి ఉడికిపోయింది. సీతమ్మ వారి కోసం జరిగినట్టుగా 4 దిక్కులకు అన్వేషణ ప్రారంభమైంది. ఎలాంటి అశుభవార్త వినాల్సి వస్తుందో అని శ్రేయోభిలాషులందరూ గుండెలు గుప్పిట్లో పట్టుకుని వేచి ఉండిపోయారు. ఇంకా నయం, వచ్చింది అశుభవార్త కాదు, కానీ శుభవార్తగా భావించడానికి కూడా వీల్లేదు. శకుంతల రాణి ఉద్దేశం ఏమిటో ఆ దేవుడికే తెలియాలి. ఆమె చిన్నబాబు ఏ పట్టణంలో అయితే స్థిరంగా మకాం పెట్టి తన నివాస కేంద్రాన్ని నెలకొల్పుకొని ఉన్నాడో అదే పట్టణంలో ఒక బంధువుల ఇంట మకాం చేసిందిట. ఆచూకీ కనిపెట్టిన పెదబాబు గారి మనిషి వెళ్ళి పిలిస్తే రావడం లేదు, పొమ్మని చీవాట్లు పెట్టిందిట. చిన్నబాబు కోపదండహ్యమానసుడై ఉంటాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతను గంటకు 60 మైళ్ళ స్పీడ్లో నడిచి కాదు, కారులోనే అనుకోండి, వెళ్ళి ఆ బంధువుల ఇంట్లో రాలాడు. ఆ భార్యాభర్తల సమాగమానికి ప్రత్యక్ష సాక్షులు ఎవరు లేరు. లేదంటే చాటుమాటున వాళ్ళ ప్రసంగాన్ని ఎవరైనా విని ఉండవచ్చు. అలాంటి వాళ్ళ ద్వారా శకుంతల రాణి వాదమేమిటో తెలుసుకోవడానికి వీలైంది. అమ్మాయి ఎక్కడో పుట్టి పెరుగుతోంది. ఆత్మీయుడు అని నమ్మి ఒక మగరాయుడు వెంట వచ్చేస్తుంది. యువతి యువకులిద్దరూ ఒక కప్పు కింద సహజీవనం నెరపడానికి ఇష్టపడుతూ చేసుకునే ఒప్పందమే వివాహం. భర్త అయిన వాడికి తనకు భార్య అంటూ ఒక మనిషి ఉంది అన్న స్పృహ లేకపోయిన తర్వాత ఇంకా ఆ ఒప్పందం తగలబడ్డట్టే. అలాంటి పరిస్థితిలో భార్యకు రాజభోగాలు జరిగితే జరగవచ్చు కాక, కానీ అదంతా మొదటి తరగతి ఖైదీ జీవితం కన్నా మెరుగైందేమీ కాదు. బోలెడు చీరలుండొచ్చు, ఒంటి నిండు నగలుండొచ్చు, కానీ తన వ్యక్తిత్వానికి విలువలేకపోయాక, తన ఆత్మాభిమానం దివాలా తీశాక అవన్నీ శవానికి చేసిన అలంకారాలు. తల్లిదండ్రుల పుణ్యమా అని తను కొంతవరకు చదువుకుంది. ఆ మాత్రం చదువుకి ఏదైనా ఉద్యోగం దొరకపోదు. ఒకరిపైన ఆధారపడకుండా, ఒకరి మెహర్బానీ అక్కర్లేకుండా తన బ్రతికేదో తాను బ్రతుకుతుంది. పాపం చిన్నబాబు తన జనాలలో ఇలాంటి తిరుగుబాటు చెలరేగుతుంది అని కలలోనైనా ఊహించి ఉండడు. అయినా ఇదంతా పాల పొంగు లాంటిదేనని, తల తిరిగి కవళం నోటి దగ్గరికి రాకపోదని అతను భావించి ఉండవచ్చు. మొత్తానికి అనడమే కాదు, అన్నంత పని కూడా చేసింది శకుంతల రాణి. ఆమెకెక్కడో ఒక ఉద్యోగం దొరికింది. చిన్న సంపాదనే, కానీ ఆమె సంసారం మాత్రం ఏపాటిది? ఒంటి మనిషి. ఇంటద్దెకు 50 రూపాయలు పోతుంది. మిగిలిన అవసరాలకు అన్నిటికీ కలిసి 100 రూపాయలు సరిపోతుంది. పోగా ఆమె నెలసరి జీతంలో ఇంకా 50 రూపాయలు మిగిలే ఉంటాయి. కాలినడక పైన ఆఫీస్కి వెళ్ళి వచ్చే భార్య, కారు పైన రోడ్లలో బలాదూరు తిరిగే భర్త. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఒక చోట ఆ భార్యాభర్తలు ఒకరికొకరు తారసిల్లడం అసంభవమేమీ కాదు. ఒకసారి అది జరిగింది. శకుంతల రాణి ఆఫీస్కి వెళుతుండగా ఓ కారు సవ్వడి చేయకుండా వచ్చి ఆమె పక్కన ఆగిందిట. విండోలోంచి బయటకు చూస్తూ, చిన్నబాబు, ఇది నీకు గౌరవప్రదంగా ఉందా అని ప్రశ్నించాట. నేను ఇలా ఆఫీస్కి వెళ్తూ ఉండడం గౌరవప్రదమే, మీరు కారులో తిరగడము గౌరవప్రదమే, కానీ మనం ఇక్కడ ఆగి ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకోవడం మాత్రం గౌరవప్రదం కాదు అంటూ శకుంతల రాణి చెరచెరా తన దారి వెంట వెళ్ళిపోయిందిట. ఇంకొకసారి తెంపు చేసి చిన్నబాబు శకుంతల రాణి కాపురం ఉన్న ఇంటికే వెళ్ళాట. రాత్రి 9 గంటల వేళ. అతను దబదబా తలుపులు బాదాడు. ఎవరక్కడా అని ప్రశ్నిస్తూ కిటికీ తలుపులు తెరిచింది శకుంతల రాణి. నేనే గాని, ఓసారి తలుపు తీస్తావా అన్నాడు భర్త. ఎందుకు అంటూ ఆశ్చర్యం ప్రకటించింది భార్య.
నీతో ఒక మాట మాట్లాడాలి. అక్కడుండే మాట్లాడకూడదు. తీస్తావా, తలుపులు బద్దలు చేయమంటావా అంటూ హుంకరించట చిన్నబాబు. శకుంతలారాణి నవ్విందిట. తలుపులు తెరిచిపెట్టుకుని మీకోసం కాచుకుని కూర్చున్నప్పుడు మీరు రాలేదు. ఇప్పుడు పదిలంగా గడియ పెట్టుకుంటే తలుపులు బద్దలు కొడతామంటున్నారు. లోకమంతా మీ తోడిదే అని నేను అనుకున్నప్పుడు మీకు నేను ఒక్కతిని ఉన్నాను అన్న ఆలోచన కలగలేదు. ఒకరిపైన ఆధారపడకుండా నేను బ్రతకగలను అని నిరూపణ అయిన తర్వాత మీకు నా పైన ఎక్కడ లేని ధ్యాస పుట్టుకొచ్చింది అంటూ ఎద్దేవా చేసిందిట. ఇంతటితో ఈ కథ సమాప్తం.